ఇక్కడ చూస్తున్న ఫోన్స్ అన్నిటిల్లో కామన్గా మీరు ఒకటి ఉంది అబ్జర్వ్ చేశారా? ఎస్, బ్యాక్ సైడ్ ఉన్నటువంటి కెమెరా డిజైన్. కాకపోతే దీంట్లో ఒక ఇంట్రెస్టింగ్ పార్ట్ గురించి అయితే నేను ఇప్పుడు ఈరోజు దీని గురించి నేను మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. ఇది ఒక సరికొత్త మొబైల్ ఫోన్. అఫీషియల్గా రెడ్మీ కంపెనీ చైనాలో లాంచ్ చేసినటువంటి రెడ్మీ నోట్ 11T Pro Plus, చాలా పెద్ద పేరు. అండ్ అఫ్ కోర్స్ ఇదే గ్లోబల్గా మనకి పోకో X4 GT అనేటువంటి పేరుతో కూడా లాంచ్ అయింది. సాధారణంగా డిజైన్ విషయంలో షామీ, రెడ్మీ, పోకో నుంచి రియల్మీ ఇన్స్పైర్ అవుతూ ఉంటుంది, అదేనంటే కాపీ చేస్తూ ఉంటుంది. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్గా రియల్మీ దగ్గర నుంచి రెడ్మీ ఇన్స్పైర్ అయిందని చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ ఫోన్ని నిన్న అఫీషియల్గా గ్లోబల్గా పోకో కంపెనీ పోకో X4 GT అనేటువంటి పేరుతో లాంచ్ చేశారు. చైనాలో లాంచ్ చేసి ఆల్మోస్ట్ 3 వీక్స్ పైన పోతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇది మన ఇండియాలో కూడా అతి త్వరలో అయితే రాబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి, ఆ తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. వీడియోని అయితే ఇప్పుడే లైక్ చేయండి, ఎందుకంటే ఇలాంటి అమేజింగ్ కంటెంట్ మీకోసం తీసుకొస్తూ ఉంటాను. అండ్ ఈ వీడియో కనుక 10K లైక్స్ క్రాస్ అయినట్లయితే మీకు నథింగ్ సర్ప్రైజ్ తీసుకొస్తాను. నథింగ్ అంటే ఏం లేదు. సో ఐ థింక్ మీరు ఐడెంటిఫై చేశారనుకుంటా. సో సర్ప్రైజ్ తీసుకొస్తాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. సో ఇది ఫ్రెండ్స్ మనకి రెడ్మీ నోట్ 11T Pro మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా మనకు రావడం జరుగుతుంది. సో 120 వాట్స్ టర్బో చార్జ్ టెక్నాలజీ అని చెప్పి, అలాగే బ్రాండింగ్, ఇక బాటమ్ మీరు దీనికి సంబంధించినటువంటి కలర్, అలాగే వేరియంట్. ఇందులో మనకి డాల్బీ అట్మాస్తో పాటు డాల్బీ విజన్ సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. హైరస్ ఆడియో బోత్ వైర్ అలాగే వైర్లెస్ కూడా ఇది సపోర్ట్ చేయటం ఇందులో స్పెషాలిటీ. ఇక బ్యాక్ సైడ్ రెడ్మీకి సంబంధించినటువంటి బ్రాండింగ్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో బాక్స్ ఓపెన్ చేయగానే అఫ్ కోర్స్ ఫారెన్ది కాబట్టి మనకి సీల్స్ ఇట్లాంటివి ఏం రావు. సో మనకి ఇక్కడ ఒక పౌచ్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. దీంట్లో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే. దీనికి సంబంధించినటువంటి ఒక TPU కేస్, అలాగే దీంతో పాటు ప్యారల్గా మనకి కొంత యూజర్ మాన్యువల్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది, అలాంగ్ సైడ్ విత్ సిమ్ కార్డ్ ఎజెక్టింగ్ టూల్ని కూడా. సో ఇక మనకి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్ ఉంది. సో దీన్ని మనం పక్కకు పెట్టి ఇంకా బాక్స్ లోపల కంటెంట్ ఏమున్నాయో చూసేద్దాం. సో హీర్ ఇట్ ఈస్. ఇక్కడ మనకి 120 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇది 0 to 100% ఛార్జ్ అవ్వడానికి కేవలం 19 మినిట్స్ టైం మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. దీన్ని కూడా పక్కకు పెట్టేస్తే ఒక హై క్వాలిటీకి సంబంధించినటువంటి ఒక USB Type A to Type C కేబుల్ని ప్రొవైడ్ చేశారు. అంతే, అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్లో అయితే ఏమీ లేదు. అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో. సో ఇక్కడ మనం స్మార్ట్ ఫోన్ ని చూద్దాం. ఇక్కడ మీరు చూస్తుంది ఏదైతే ఉందో గ్రే కలర్, దీంతో పాటు ప్యారల్ గా మీకు వచ్చేటప్పటికే సిల్వర్ అలాగే గ్రీన్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. అండ్ దీంట్లో మీకు ఆస్ట్రో బాయ్ అని చెప్పి స్పెషల్ ఎడిషన్ కూడా రావడం జరుగుతుంది. ఫోన్ కి సంబంధించినటువంటి ఫిజికల్ ఓవర్ చూసారంటే బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి ప్లాస్టికే, అలాగే ఫ్రంట్ కార్నింగ్ గరిల్లా గ్లాస్ వర్షన్ 5 ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. సైడ్స్ అంతా కూడా మనకి పాలికార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని వీళ్ళు యూజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ రైట్ సైడ్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, అలాగే బాటమ్ మీరు చూసారంటే Type C సిమ్ కార్డ్ స్లాట్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్. లెఫ్ట్ సైడ్ ఏం లేదు. టాప్ మీరు చూసారంటే 3.5mm జాక్ ఇచ్చారు, విచ్ ఈస్ కూల్ థింగ్. అలాగే సెకండరీ స్పీకర్, ఈవెన్ IR బ్లాస్టర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఈ సిమ్ కార్డ్ స్లాట్ ఏదైతే ఉందో దీన్ని కూడా ఎలా ఇచ్చారు ఏంటనే చూద్దాం. రబ్బరైజ్డ్ గ్యాస్ కిట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో వాటర్ లో పడ్డా కానీ వాటర్ దీని లోపలికి వెళ్ళటం ఆల్మోస్ట్ అలా సాధ్యం. ఇన్ఫాక్ట్ దీంట్లో IP53 వాటర్ అసిస్టెంట్ టెక్నాలజీ అయితే ఉంది. అండ్ దీంట్లో మీకు అట్ ఏ టైం 2 సిమ్ కార్డ్స్ అయితే వాడుకోగలరు, కానీ దీంట్లో మెమరీ కార్డ్ స్లాట్ అయితే రాదు. ఈవెన్ దీనిలో మనకు ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ ని కూడా ఒకసారి మనం ప్లేస్ చేసి అయితే చూద్దాం. పర్ఫెక్ట్ గా ఇది ఫిట్ అవ్వడం జరుగుతుంది. ఎక్కడ మీకు ఇవేం లేదు. సైడ్స్ ఏవైతే అంటే కార్నర్స్ కూడా మనకు కొంచెం ఎడ్జెస్ హైగా రావడం జరుగుతుంది. దీనివల్ల బేసికల్లీ మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ అంటే ఫోన్ కింద పడ్డ డిస్ప్లే డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువ. సో ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఫోన్ అయితే బూట్ చేస్తున్నాను. అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 13 తో మనకు రావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను మై డివైసెస్ లోకి వెళ్తున్నాను, MIUI వర్షన్ లోకి అయితే వెళ్తున్నాను. ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ MIUI 13 మనకు రావడం జరుగుతుంది. అలాగే ఎడిషనల్ డివైస్ ఇన్ఫర్మేషన్ ఆల్ స్పెక్స్ లోకి వెళ్ళైతే ఒకసారి చూద్దాం. సో దీంట్లో మనకి ఆండ్రాయిడ్ వర్షన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. మేబీ మరొక 2 ఫ్యూచర్ అప్డేట్స్ ఇవి సపోర్ట్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. అంతే, ఇక దీంట్లో మనకి విర్చువల్ ర్యామ్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు 8+3GB, అంటే ఓవరాల్ గా 11GB ఆఫ్ అవుట్పుట్ అయితే మనం తీసుకోవచ్చు. దీంట్లో మనకి డిస్ప్లే విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు నాచెస్ కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ బెజల్లెస్ కట్ కింద చిన్న ఏదైతే ఇంకొంచెం
థిన్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఈవెన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కూడా మనం కస్టమ్ 60, 90 అలాగే 144 హెడ్జెస్లో కూడా మనం దీన్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. చైనీస్ది కాబట్టి బ్లాట్వేర్ మీకు చాలా ఉంటాయి. మనకి రిక్వైర్మెంట్ అవసరం లేదు అనుకున్నటువంటి యాప్స్ని మాత్రం మీరు డైరెక్ట్గా అయితే అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి మనకి డిఫాల్ట్ డైలర్ కూడా అక్కడ MIUI డైలర్ అంతే, బట్ మన ఇండియాలోకి మాత్రం వీళ్ళు గూగుల్ డైలర్తో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి దీంట్లో వీడియో క్వాలిటీ కూడా చూద్దాం. ఇక్కడ కలర్స్ కూడా మీరు చూడొచ్చు. అండ్ మ్యాక్సిమం మనకి వీడియో క్వాలిటీ కూడా ఎంతవరకు వెళ్తుంది అనేది చూద్దాం. 1080 నేను అప్లోడ్ చేసిన 1080p కాబట్టి మీకు 1080p 60 fps లో వీడియోస్ని అయితే చూడొచ్చు. ఆడియో కూడా క్వైట్ లౌడ్గానే ఉంది. ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా అన్బాక్సింగ్ అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డిజైన్ అండ్ బిల్డ్ గురించి మాట్లాడుకుందాం. నాకైతే ఇప్పుడు ఆల్రెడీ ఒక 5 ఫోన్ల దాకా, ఇవి నేను మీకు చూపిస్తున్న 4 ఫోను, ఇది 5 ఫోన్లు. అసలు బ్యాక్ సైడ్ నుంచి మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇందులో మీకు పోకో X4 GT ఫోన్ ఏదైనా గుర్తుపట్టడం ఆల్మోస్ట్ ఆల్ అసాధ్యం. ఎస్, దిస్ ఇస్ నథింగ్ బట్ పోకో X4 GT. ఆల్మోస్ట్ ఆల్ రియల్మీకి డిజైన్కి చాలా ఇది సిమిలర్గా ఉండడం అయితే జరుగుతుంది. సో చాలా సందర్భాల్లో రియల్మీ షామీకి సంబంధించినటువంటి ఫోన్స్ని చూసి ఇన్స్పైర్ అవుతుంటే ఈసారి షామీ రియల్మీకి సంబంధించినటువంటి డిజైన్ చూసి అయితే ఇన్స్పైర్ అయింది. డిజైన్ పరంగా ఆల్మోస్ట్ ఆల్ రియల్మీలో మీరు ఏ డిజైన్ అయితే చూస్తుంటారో సేమ్ అదే డిజైన్. దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేటప్పటికి మీకు సిల్వర్, బ్లాక్ అలాగే గ్రీన్ కలర్లో అవైలబుల్ ఉంటుంది. ఈవెన్ దీంట్లో ఒక స్పెషల్ ఎడిషన్ని కూడా తీసుకొచ్చారు, ఆస్ట్రో బాయ్ ఎడిషన్ అని చెప్పి. చైనాలో ఎక్స్క్లూజివ్గా, గ్లోబల్లో మాత్రం లాంచ్ చేయలేదు. అండ్ దీన్ని సూన్ మన ఇండియాకు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది పోకోలోనే. ఎందుకంటే ఆల్రెడీ రెడ్మీ సిరీస్లో 11 సిరీస్లో ఆల్మోస్ట్ 11 పైన ఫోన్స్ అయితే అయి ఉన్నాయి కాబట్టి అక్కడ ఇంకా దీనికి ప్లేస్ అయితే లేదు. సో ఖచ్చితంగా మన ఇండియాలో కూడా వీళ్ళు దీన్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది పోకో X4 GT అనేటువంటి పేరుతో. దీంట్లో పెర్ఫార్మెన్స్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మీడియాటెక్ డెమెన్స్టిక్ సంబంధించినటువంటి 8100 SoC చిప్ సెట్ ని మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇది వచ్చేటప్పుడు మీకు 5 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఒక ఆక్టా కోర్ ప్రాసెసర్, A73 ఫ్లాగ్షిప్ కోర్స్ తో ఆల్మోస్ట్ ఆల్ 8,70,000 యాంటీ2 స్కోర్ తో వచ్చినటువంటి చిప్ సెట్ ఇది. సో ఒక కైండ్ ఆఫ్ మీరు పర్టికులర్ గా గేమింగ్ కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా దీన్ని ఒక కన్సిడరేషన్ పాయింట్, అంటే మల్టీపర్పస్ ఇంక్లూడింగ్ గేమింగ్ పర్పస్ కూడా చూస్తున్నారు అంటే దీనిపైన అయితే ఒక లుక్ వేయండి. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ని మనకి ఇందులో వాడారు. డే టు డే లైఫ్లో ఎక్కడ మీకు హ్యాంగ్ కానీ, ల్యాగ్ కానీ, ఈవెన్ పబ్జీ, ఆస్ఫాల్ట్ లైన్ ఇలాంటి గేమ్స్లో కూడా ఎలాంటి ల్యాగ్స్ లేకుండా ఆల్మోస్ట్ ఆల్ మీకు ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్తో గేమింగ్ అయితే మీరు ఇందులో ఆడుకోవచ్చు. బేస్ వేరియంట్ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి 23,000 రూపాయలకి, అలాగే 8+256GB వేరియంట్ వచ్చేటప్పటికి 25,000 రూపాయలకి, అలాగే 8+512GB వేరియంట్ వచ్చేటప్పటికి సుమారుగా 28,000 రూపాయలకి వీళ్ళు చైనాలో లాంచ్ చేశారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మన ఇండియాలో కూడా ఆల్మోస్ట్ ఆల్ పోకో X4 కూడా మంచి అగ్రెసివ్ ప్రైజింగ్లోనే తీసుకొచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ దీని ప్రైజింగ్ మీద ఒక 1,000 రూపీస్ 1,500 రూపీస్ ఎక్కువగా దీన్ని మన ఇండియాలో లాంచ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇంకా దీంట్లో మనం డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మీకు 6.6 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ IPS డిస్ప్లేనే మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. కాకపోతే ఇక్కడ 144 హెడ్స్ రిఫ్రెష్ రేట్తో మనకి ఇది రావడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, దీంట్లో మనకు వచ్చేటప్పటికే 10-bit ప్యానల్ని యూస్ చేశారు. డాల్బీ విజన్ సపోర్ట్, అలాగే HDR10+ కంటెంట్ కూడా మీరు ఇది చూడొచ్చు. లైక్ నెట్ఫ్లిక్స్, అమెజాన్, OTT లవర్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయాలి. కాకపోతే దీంట్లో మనకి బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే కేవలం 650 నిట్స్ మాత్రం రావడం జరుగుతుంది. ఒకవేళ అవుట్డోర్ కండిషన్లో విజిబిలిటీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్లయితే కనుక అక్కడ కొంచెం దీనిలో బ్యాక్ డ్రాప్, సో దీంట్లో AMOLED తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ కాస్ట్ కటింగ్ ది బెస్ట్ ఇవ్వాలి అనేటువంటి కాన్సెప్ట్తో ఈ ఫోన్ని మన ముందుకి IPS డిస్ప్లేతోనే తీసుకొచ్చారు. కాకపోతే అగ్రెసివ్ ప్రైజింగ్ తీసుకొని రావాలని చెప్పి కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు ఇందులో మనకి IPS డిస్ప్లేనే తీసుకొచ్చారు. వీడియో బాగుంటే సరిపోతుందా, ఆడియో కూడా మనకి బ్రహ్మాండంగా ఉండాలి కదా. దీంట్లో మీకు వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ రావడం జరుగుతుంది. ఆడియో కూడా మీకు లౌడ్గా ఉంది. హైరెస్ ఆడియో, వైర్డ్, వైర్లెస్ రెండిట్లో సర్టిఫికేషన్ మన ముందు ప్రొవైడ్ చేయడంతో పాటు స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ని కూడా ప్రొవైడ్ చేశారు. సాధారణంగా వీటిని అయితే మనం మిస్ అవుతుంటాం, బట్ ఇందులో మాత్రం మిస్ చేయలేదు. ఈవెన్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే డాల్బీ అట్మాస్ ఆడియో ఎనేబుల్డ్ కూడా రావటం మరొక విశేషం.
ఇంతకన్నా ఎక్కువ పెడితే కాపీరైట్ క్లెయిమ్ వస్తుంది. సో ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఒకవేళ వైర్డ్ ఇయర్ ఫోన్స్ ముఖ్యంగా చెప్పాలంటే గేమర్స్కి మెయిన్ ఈ 3.5mm జాక్ ఏదైతే ఉందో చాలా ప్లస్ పాయింట్. ఇక దీంట్లో మనం బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో 4400 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. దీంట్లో ప్రో ప్లస్ కాకుండా ప్రో వచ్చేటప్పటికి మీకు 5080 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. దాంట్లో 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ అయితే ఇందులో వచ్చేటప్పటికే మనకి 120 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ. ఆల్మోస్ట్ ఆల్ మీకు వచ్చేటప్పటికి 10 minutesలో 50% ఆఫ్ ద ఛార్జింగ్ అయితే ఇది కంప్లీట్ చేసుకోగలదు. అండ్ 0 to 100% ఇది ఛార్జ్ అవడానికి సుమారుగా 19 minutes టైం తీసుకోవడం అయితే జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఇక మనం దీంట్లో కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి ఇందులో ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ మన ముందుకు రావడం జరుగుతుంది. సో దీంట్లో ఫోటోగ్రాఫ్స్ కూడా పర్వాలేదు, క్వైట్ డీసెంట్గా మీరు ఫోటోగ్రాఫ్స్ అయితే క్యాప్చర్ చేయొచ్చు. ఈవెన్ మనకి 64 మెగాపిక్సెల్లో హెచ్డిఆర్ ఏఐ పెట్టి బూస్ట్ చేసి చూసారు అంటే ఇక్కడ మీరు వీడియోస్ కూడా కొన్ని ఫొటోస్ కూడా శాంపిల్స్ చూడొచ్చు, పర్వాలేదు. షార్ప్నెస్ లెవెల్స్ ఇవన్నీ కూడా బాగానే ఉంది. కాకపోతే మనము రెగ్యులర్గా హ్యూమన్ ఫేసెస్ ఏవైతున్నాయి ఇవి కొంచెం ఆప్టిమైజ్డ్గా కనిపిస్తున్నాయి, కొంచెం న్యాచురల్గా ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. దీంతోపాటు మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ తీసుకొచ్చారు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ కూడా చాలా బాగుంది, ఆల్మోస్ట్ ఆల్ 123 degrees దాకా మనకి ఇది రావడం జరుగుతుంది. బట్ ఈ మ్యాక్రో సెన్సార్ ఏదైతే ఉందో వీళ్ళు 2 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు, ఇక్కడ 5 మెగాపిక్సెల్ తీసుకొచ్చి ఉంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు 16 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. చెప్పా కదా, యాజ్ యూజువల్ కొంచెం సాఫ్ట్నెస్ ఎక్కువైపోయింది, ఆప్టిమైజేషన్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగా చేస్తుంది, సాఫ్ట్నెస్ ఎక్కువగా అనిపిస్తుంది, న్యాచురాలిటీకి దగ్గరగా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక కెమెరా వీడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే రేర్ వచ్చేటప్పటికే 4K 30-60 FPSలో రెండిట్లో రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికి 1080-30 కూడా తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫైతో పాటు వైఫై అలియన్స్ 6 కూడా మనకు సపోర్ట్ చేయడంతో పాటు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ ప్రతి దానిలో టాప్ నాచ్ టెక్నాలజీని ఇందులో యూటిలైజ్ చేయడం జరిగింది. ఇది చైనీస్ వేరియంట్ కాబట్టి ఇందులో NFC కూడా ఇచ్చారు. మన ఇండియన్ వేరియంట్కి వచ్చేటప్పటికి మరి NFC తీసుకొస్తారా తీసుకొని రారా అనేది మాత్రం క్వశ్చన్ మార్కే. ఈవెన్ ఇందులో మనకి IR బ్లాస్టర్ అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తెచ్చారు. ఇది మనకి అండర్ డిస్ప్లే తెచ్చుంటే IPS కాకుండా AMOLED తెచ్చి అండర్ డిస్ప్లే తెచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. బడ్జెట్ తక్కువగా ఆల్మోస్ట్ నాకు ది బెస్ట్. అందులో నేను డిస్ప్లేలో IPS దగ్గర కాంప్రమైజ్ అవుతాను. అలాగే మాకు కెమెరా డిపార్ట్మెంట్లో కొంచెం కాంప్రమైజ్ అయ్యారు అన్నట్లయితే కనుక ఒక మంచి బడ్జెట్ గేమింగ్ సెంట్రిక్ మొబైల్ ఫోన్ కింద దీన్ని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. దీన్ని మన ఇండియాలోకి అయితే పోకో పేరు మీదనే తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది, X4 GT అనేటువంటి పేరుతో. మరి దీంట్లో ప్రో వేరియంట్ ఉంది చూసారా, దాన్ని X4 GT అని దీన్ని X4 GT Pro అని తీసుకొచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన విషయం అయితే లేదు. ఎనీవే దీన్ని ఖచ్చితంగా మన ఇండియాలోకి అయితే తీసుకొస్తారు. తెస్తే నా ఉద్దేశం ప్రకారం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 25-26 వేల రూపాయల బడ్జెట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. బేస్ 6+ 128 GB వేరియంట్. దీన్ని ఇండియాలోకి తీసుకొస్తే మీకు పర్చేజ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా, ఒకవేళ పర్చేజ్ చేస్తే ఏ ప్రైసింగ్కి దీనికి పెడతారు, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. 10K లైక్స్ అయితే మీకు ఇంకొక సర్ప్రైజ్ తీసుకొస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.